అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళ అవినీతి వ్యవహారాలు, వాళ్ళ చీప్ కరప్షన్ ఎంత చీప్‌గా ఉందనేది మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు జరిగిన ఒక అంశం చెప్తాను. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గారు చేసిన అవినీతి వ్యవహారం, ఒక కంపెనీకి బెదిరింపు వ్యవహారం ఏకంగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి వరకు ఫిర్యాదు వెళ్ళింది. ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి రాష్ట్రంలో సీఎంఓని అలర్ట్ చేశారు. సీఎంఓ నేరుగా బరిలోకి దిగి ఎంక్వైరీ చేసి ఆ ఇష్యూ సెట్ చేశారనమాట. ఎంత చీప్ అంటే 2025 నవంబర్లో విశాఖపట్నంలో జరిగిన సిఐఏ సదస్సులో సెయిల్ అనే గ్రూపు మన రాష్ట్రంలో 22,000 కోట్ల పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలోని రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి బ్యాటరీల్లో స్టోరేజ్ చేసి వాటిని డేటా సెంటర్లకు సరఫరా చేయడానికి ఒక పరిశ్రమ నెలకొల్పుతామని ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 7,000 మందికి, పరోక్షంగా 70,000 మందికి, మొత్తం మీద 77,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని ఒప్పందం. సో దీనికి ఇటీవల ఒక నెల 2 నెలల కిందట అనుకుంటా మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన కూడా చేశారు రాయలసీమలో. మీ అందరికీ గుర్తుంది కదా. సో ఈ కంపెనీకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నంద్యాల జిల్లాలో ఒక గ్రామంలో భూసేకరణ అవసరమైంది. ఆ భూసేకరణ కోసం ఆ గ్రామంలో సర్పంచ్, ఆయన వైసీపీ నాయకుడే, బట్ ఈ కంపెనీకి భూములు ఇవ్వడానికి ఆయన తన సొంత భూమి, అలాగే ఆ గ్రామంలో ఉన్న రైతులతో మాట్లాడి ఈ కంపెనీ ప్రతినిధులు, ఆ గ్రామ సర్పంచి, స్థానిక నాయకులు అండ్ ఆ గ్రామంలో రైతులు అందరూ కలిపి గ్రామ సభ పెట్టుకొని ఆ గ్రామంలో 50 ఎకరాలు ఈ కంపెనీకి అవసరమైతే ఇవ్వాలని తీర్మానించుకున్నారు. దానిలో కొంత సుమారుగా 33 ఎకరాల భూమి ఎకరానికి సంవత్సరానికి 35,000 చొప్పున లీజుకి, ఒక 17 ఎకరాల భూమి ఎకరానికి 18 లక్షల చొప్పున అమ్మేయడానికి, అంటే 17 ఎకరాలు పూర్తిగా అమ్మేస్తారు కంపెనీకి, మిగిలిన భూమి ఏమో సంవత్సరానికి 35,000 లీజ్ చొప్పున ఈ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం మేరకు ఈ కంపెనీ ఏం చేసిందంటే ఎకరానికి 18 లక్షలు ఇస్తా అన్నారు కదా, 10 లక్షలు ముందు ఇచ్చేశారు. అలాగే లీజ్ అమౌంట్ కూడా ఫస్ట్ కొంత ఇచ్చారు. కొంత అమౌంట్ దాదాపుగా 7,20,00,000 ఎంతో పెండింగ్ పెట్టారు. సోలార్ ప్యానల్స్ పెట్టేసిన తర్వాత మొత్తం ప్రొసీజర్ అంతా పూర్తయిపోయి ఇస్తాము అని చెప్పారు. సో అనుకున్న దాని ప్రకారమే అక్కడ సోలార్ ప్యానల్స్ పెట్టారు, అంతా జరిగిపోయింది. విషయం ఏంటిది, ఆ లోకల్ ఎమ్మెల్యేకి తెలిసింది. అసలు నా ప్రమేయం లేకుండా, మాకు తెలియకుండా మా నియోజకవర్గంలో రైతులు గ్రామ సభ పెట్టడం ఏంటి, వాళ్ళకు భూములు ఇచ్చేయడం ఏంటి, సో అసలు ఇందులో మా వాటా లేకపోవడం ఏంటి, అసలు మాకు ప్రమేయం లేకుండా కంపెనీ ఇలా వెళ్ళిపోతుంది ఏంటి, ఒప్పందం చేసుకుంటున్నారేంటి, అసలు పట్టా భూములు అవేం గవర్నమెంట్ ల్యాండ్స్ కాదుగా, ఎమ్మెల్యేకి ఏం సంబంధం, అవన్నీ పట్టా భూములేగా, ఆ రైతులను కంపెనీ యాజమాన్యం చూసుకుంటుందిగా. ఏమైనా గొడవ అయితే అప్పుడు ఎమ్మెల్యే కల్పించుకోవాలి, లేదా రెవెన్యూ అధికారులు కల్పించుకోవాలి కదా, లేదా ప్రభుత్వ భూములు అయితే వీళ్ళు కల్పించుకోవాలి, లేదా అసైన్మెంట్ భూములు అయితే వీళ్ళు కల్పించుకోవాలి. ఎమ్మెల్యే ఈగో హర్ట్ అయింది. ఈగో హర్ట్ అయ్యి ఆ కంపెనీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. మీరు ఎమ్మెల్యే గారితో వచ్చి మాట్లాడుకోండి, మీరు ఇక్కడ భూములు సేకరిస్తున్నారు, మీరు ఇక్కడ ప్లాంట్లు పెడుతున్నారు అని కంపెనీ వాళ్ళు పట్టించుకోవాలి. దాంతో ఈ ఎమ్మెల్యే గారి భర్తకు ఈగో హర్ట్ అయింది. హర్ట్ అయి తన అనుచరులతో కలిసి తన అనుచరులను కొంతమందిని పురమాయించి ఒకరోజు నైటు ఆ కంపెనీ ప్యానల్స్ ఎక్కడైతే పెట్టారో ఆ ల్యాండ్ దగ్గరకు వెళ్ళి ఫెన్సింగ్ అంతా పగలగొట్టేసి కొన్ని ప్యానల్స్ కూడా పగలగొట్టేశారంట. దాంతో విషయం, ఆ సెయిల్ గ్రూప్ అంటే చిన్న గ్రూప్ కాదుగా, పెద్ద గ్రూపే కదా. వాళ్ళు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి కంప్లైంట్ చేశారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగింది, ఒక ఎమ్మెల్యే గారు వాటా అడిగారు, నేను ఇవ్వలేదని చెప్పి ఇలా పగలగొట్టారు అని. ఇమీడియట్గా కేంద్ర హోంశాఖ కల్పించుకొని సీరియస్ అయ్యి మన రాష్ట్ర సీఎంఓకి సమాచారం ఇచ్చారు, ఇలా జరుగుతుందంటే మీ దగ్గర చూసుకోండి అని. సీఎంఓ కూడా ఇమీడియట్గా అలర్ట్ అయ్యి ఆ ఎమ్మెల్యేని మందలించి అది తప్పు, అలా చేయకూడదని చెప్పి ఆ జిల్లా ఎస్పీకి ఎవరెవరైతే ఫెన్సింగ్ పగలగొట్టారో వాళ్ళందరి మీద కూడా సీరియస్గా కేసులు నమోదు చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కేసులు నమోదు చేసి చాలా సీరియస్గా వ్యవహరించారు పోలీసులు కూడా. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఫిర్యాదు వెళ్ళింది, ఆయన సీఎంఓకి చెప్పాడు, సీఎంఓ నుంచి ఎస్పీకి ఫోన్ వెళ్ళింది, ఎస్పీ నుంచి స్థానిక డిఎస్పీకి ఫోన్ వెళ్ళింది, డిఎస్పీ నుంచి ఆ సిఐ ఎస్ఐ వీళ్ళందరూ కలిపి ఎవరెవరైతే ఫెన్సింగ్ పగలగొట్టారో టీడీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ జరిగింది, గట్టిగా జరిగిందంట ట్రీట్మెంట్. ఇది కేవలం ఒక ఎమ్మెల్యేను సంతృప్తిపరచడానికి వాళ్ళు వెళ్ళి పగలగొట్టారు. దీంతో ఆ ఎమ్మెల్యే గారు మెత్తబడి, ఎమ్మెల్యే గారి భర్త మెత్తబడి, అదేంటి సార్ మా నియోజకవర్గంలో జరుగుతుంది, అట్లీస్ట్ ఆ 7,20,00,000 చెక్కులు ఉంటాయి కదా, ఆ చెక్కులైనా మేము ఇస్తాము రైతులకి, అదైనా మా ద్వారా జరిగితే ఆ క్రెడిట్ ఏదో మాకు వస్తుంది అని బతిమలాడుకున్నారంట.
సో ఇది మీరు ఆల్రెడీ చేయాల్సిన తప్పు చేసేశారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ వరకు ఫిర్యాదు వెళ్ళింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పార్టీ పెద్దలు సీఎంఓ నుంచి మందలించి, పార్టీ పెద్దలు మందలించి, అందరూ మందలించి చివరికి వాళ్ళ చేతే చెక్కులు ఇప్పించారు రైతులకి అయితే. సో ఇది ఎంత దారుణమో చూసారా. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గతంలో ఎమ్మెల్యేలు పరిశ్రమలను వెళ్ళగొట్టారు, మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సోకాల్డ్ ఇప్పుడు నేను చెప్పుకున్న నియోజకవర్గం అయితే మరీ దారుణంగా ఉంది. నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి ఎంత చీప్గా ఉంది అని. ఒక ఇన్ఫర్మేషన్ అయితే సేకరిస్తున్నా. బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రజాప్రతినిధి చేయలేని దారుణం ఒకటి ఈ నియోజకవర్గంలో జరుగుతోంది. చీప్ అనమాట, చిల్లర కరప్షన్. అదేంటి అనేది నేను ఒకసారి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చాక వెరిఫై చేసుకొని చెప్తా. ఇక్కడ కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాల దగ్గర బిచ్చగాళ్ళు ఉన్నారు. సో అక్కడ కూడా కొన్ని జరుగుతున్నాయి, ఒక మాఫియా ఒకటి జరుగుతుంది అనేది నాకు తెలుస్తుంది. అది పూర్తిగా వెరిఫై చేసుకొని నేను నెక్స్ట్ అయితే చెప్తాను, ఇప్పుడు చెప్పలేను కానీ. సో అంటే ఎలా జరుగుతోంది, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంత చీప్గా వ్యవహరిస్తున్నారు. సో ఢిల్లీ స్థాయిలో ఆ కంపెనీ వెళ్ళి ఫిర్యాదు చేయడం, ఇలా అయితే కొత్త కంపెనీలు ఏమొస్తాయి? నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు రేయింబాబుల్లో కంపెనీల కోసం, పెట్టుబడుల కోసం తిరగాల, ఎమ్మెల్యేలు ఏమో వాటాలు ఇవ్వకపోతే ఇల్లు పగలగొడతారా? ఇది ఎక్కడ కరెక్ట్ అండి? సో ఇటువంటి వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయొద్దా? ఇటువంటి వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవద్దా? ఇంకెంతకాలం భరిస్తారు ఇటువంటి ఎమ్మెల్యేలని? ఎంతకాలం నెత్తిన పెట్టుకుంటారు? పార్టీకి నష్టమే, ప్రభుత్వానికి నష్టమే కదా. సో అందుకే ప్రభుత్వం కూడా ఇటువంటి విషయాల్లో ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.